కార్యకర్తలు కార్యక్రమాన్ని ఘన విజయం చేశారని ప్రశంసించారు. కార్యక్రమానికి 30,000కు పైగా కార్యకర్తలు, నాయకులు హాజరైనట్లు తెలిపారు. రాజమండ్రి టీడీపీ అడ్డాని మంగళగిరి నుంచి ఇక్కడ భారీ మెజార్టీ సాధిస్తామంటూ ఆదిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న హద్దులు దాటబోమని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. మీరు చూస్తారు, జస్ట్ రెడ్ బుక్ లో 1, 2, 3 బుక్ ఏమో ఇంత ఉంది. అందరికీ ఇంకా దగ్గరలో బ్యాండ్ బజావే అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అంతా మామూలు అయిపోయింది, ఏమీ లేదులే, ఏం జరగదులే, ఇవన్నీ కూడా ఏదో కబుర్లు అని అనుకుంటా ఉన్నారు. ఒక్కొక్కడికి అతి దగ్గరలో లెక్కలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయి. ముహూర్తాలు పెట్టారు, కానీ లోకేష్ గారు ఒక విధానంలో వెళ్తారు. వాళ్ళ మాదిరిగా ఇష్టానుసారంగా అధికారం మదంతో అహంతో చేసే పరిస్థితులు ఇక్కడ కూటమిలో ఉండదు. చేశాము అని అంటే అటు ఇంకా తేరుకోలేని విధంగా ఉంటాయి. మా నాయకులు చూసైతే మేము రెచ్చిపోతాం, ఎందుకంటే మా నాయకుని చూసుకోకుండా జగన్ చూసి రెచ్చిపోతాం ఏంటి? మా నాయకుల ధైర్యం చూసే మేము రెచ్చిపోతాం. కానీ మాకు మా హద్దులు తెలుసు, ఇవి క్రమశిక్షణ కలిగిన పార్టీలు, మా హద్దులు తెలుసు, ఎలా ప్రవర్తించాలో ప్రజాస్వామ్యంలో మాకు తెలుసు. వాళ్ళ మాదిరిగా చేసిన తప్పులు ఒక్కొక్కటిగా మేము మాట్లాడుకుంటూ వచ్చామంటే అనేకం ఉన్నాయి. నేను లోకేష్ గారు కూడా చెప్పారు, అన్యాయంగా ఏ విధంగా అరెస్టులు చేశారు, నా కొడుకుని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అన్నీ కూడా ఆయన గుర్తు చేశారు. అంటే అధికారం ఉంది కదా అని చెప్పి చట్టం అలాగే చుట్టాలు అయిపోవు. చట్టం అనేది ఎవరికైనా చట్టమే. వాళ్ళు చేసిన తప్పులు మేము ఎందుకు చేస్తాం? అలా తప్పులు చేశారు కాబట్టి 11 సీట్లకు పరిమితం అయ్యారు. మాకు తెలుసు మేమేం చేస్తున్నాం అన్నది, ఎక్కడా లేవు. ఇంకా చెప్పాలి అని అంటే నిన్నే మొన్న చూసాం సంఘటన, అది 307 సెక్షన్ కట్టారు. నడి రోడ్డు మీద పట్టపగలు వెహికల్తో గుద్ది వైసీపీ పార్టీలో ఒకరికొకరు హత్యా ప్రయత్నాలు, కత్తులతో తిరగడాలు, వీడియోలు ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. దగ్గరలో మీరు చూస్తారు, జస్ట్ రెడ్ బుక్ లో